హలో, నేను మీ శేషరావు. సంధ్యా థియేటర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ కేసు, దాని తర్వాత జరిగినట్టు పరిణామాలను కనుక గమనిస్తే అసలు దీని వెనక హిడెన్ ఎజెండా ఏంటి, ఏమైనా ఉందా? హిడెన్ ఎజెండా లేకపోతే దీంట్లో పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఉంది? ఇది ప్యూర్గా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసు. ఇది దీంట్లో ఆయనకి తెలియకుండానే పాలిటిక్స్ వెళ్ళిపోయింది, పొలిటికలైజ్ అయిపోయింది. అసలు ఇష్యూ ఎక్కడొచ్చింది? అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. పాల్గొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అని అంటూ ఎవరో గుర్తులేనటువంటి విధంగా ఆయన ప్రవర్తించారు అనేది స్టార్టింగ్. అది ఆ యుగ కారణంగానే ఇష్యూ వచ్చింది అనేది వినిపించింది. దాన్ని హైలైట్ చేసింది ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఆ బిట్ వరకు కట్ చేసి దాన్నే తన ఎక్స్ పేజీలో పెట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో ఒక సెలబ్రిటీకి, ఒక హీరోకి కూడా తెలియదు, ఇంతకన్నా తెలంగాణ సమాజానికి అవమానం ఏముంది, అసలు రేవంత్ రెడ్డి అనే అతను సామాన్యులు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి కామెంట్ తోటి ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సరిగ్గా అక్కడే ప్రభుత్వానికి కానీ లేదా రేవంత్ రెడ్డికి గారికి కానీ కొంత దృష్టి మళ్ళింది, అసలు ఏం జరుగుతుంది అని. దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఇదంతా జరిగింది అనేది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా దీని వెనక అనే దాని మీద కొంచెం నిశ్చితంగా మనం పరిశీలిస్తే సహజంగా అల్లు ఫ్యామిలీ కానీ లేదా మెగా ఫ్యామిలీ కానీ ఈ మధ్యకాలంలో దూరంగా ఉంది అనేది వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అల్లు అరవింద్ అనే అతను ప్రతి అంశాన్ని బిజినెస్ కోణంలోనే చూస్తారు, మార్కెటింగ్ కోణంలోనే చూస్తారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం మెజారిటీ టాలీవుడ్లో. కారణం ఏంటంటే అల్లు అర్జున్ తన కుమారుడు తనను ప్రమోట్ చేయాలని అంటే మార్కెట్ని క్యాప్చర్ చేయాలి, మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనే కోణం నుంచి ఆయన ఆలోచించి ఉంటారు. ఆలోచించి మెగా కాంపౌండ్కి మేము దూరంగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు పంపిస్తే అవి ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయాయి. అది మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. ఎలా అంటే సహజంగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఉండేటువంటి ఫ్యాన్స్ లేదంటే అభిమానులు దాదాపుగా ఇంచుమించుగా ఒకళ్ళే ఉంటారు, ఇంచుమించుగా ఒకే టీమ్గా ఉంటారు. అయితే ఆ టీము ఎప్పుడు కూడా మిగతా సినిమాలని ఆదరించరు, పెద్దగా పూర్తిస్థాయిలో కానీ పెద్దగా ఆదరించరు. కానీ అల్లు లేదా మెగా హీరోలు సినిమా విడుదలైతే కనుక వాళ్ళు సహజంగా కొంత రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. కానీ ఆ యూనిట్ మాత్రం ఒకవేళ ఇప్పుడు బయట ఉన్నటువంటి హీరోలకు సంబంధించిన అభిమానులు ఇటువైపు రావాలి, మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలనే దాని మీద ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అల్లు అరవింద్ గారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆయనకున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా, ఈ ఆహాకి అన్స్టాపబుల్ హోస్ట్గా బాలకృష్ణ గారిని పెట్టి టోటల్గా ఒక సామాజిక వర్గాన్ని, ఒక పార్టీకి సంబంధించిన అభిమానులను కూడా తమ వైపు తిప్పుకోగలిగారు, అల్లు కాంపౌండ్ వైపు తిప్పుకోగలిగారు. ఇది చాలా చర్చనీయాంశమైంది తొలి రోజుల్లో. అన్స్టాపబుల్ 1 స్టార్ట్ చేసినప్పుడే అల్లు అరవింద్ గారు ఒక పెద్ద స్ట్రాటజీ ప్లే చేసి హోస్ట్గా అన్స్టాపబుల్కి బాలకృష్ణ గారిని పెట్టారనేది అది బిజినెస్ కోణంలో ఆయన ఆలోచించి పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఆ ఇష్యూని మెగా వర్సెస్ అల్లు కోణం నుంచి కూడా తీసుకెళ్లారు. అంటే ఆయన తీసుకెళ్లారని కాదు, జనరల్గా వెళ్ళిపోయింది. అదే కావాల్సింది కూడా బిజినెస్ స్ట్రాటజిక్. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ బాలకృష్ణ గారు ఆహా హోస్ట్గా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే ఆయన అభిమానులు సాఫ్ట్ కార్నర్గా ఇప్పుడు అల్లు కాంపౌండ్కి ఉంటారు సహజంగా. ఆయనకు కావాల్సింది కూడా అదే. సో దాంతో మార్కెట్ని అటు మెగా కాంపౌండ్లో అభిమానులు, ఇటు నందమూరి కాంపౌండ్ అభిమానులు లేదా ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ని సింపథెటిక్ కోణంలో ఆదరిస్తూ ఉంటారు. అందుకే ఆహా వేదికగా చేసుకొని అల్లు అర్జున్కి సంబంధించినట్టు అనేక ప్రోగ్రామ్స్ పెట్టారు. పొలిటికల్ యాంగిల్లో చూస్తే యాక్చువల్గా టాలీవుడ్లో ఈ సినిమా మార్కెట్కి సంబంధించినటువంటి క్యాప్చర్ చేసేసారు అల్లు అరవింద్ గారు. ఇదంతా ఒక స్ట్రాటజీలో భాగం. ఇప్పుడు
పొలిటికల్ కనుక చూసుకుంటే మనం అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది అల్లు అర్జున్కి, అలాగే బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది. సో ఈ రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారి రూపంలో మద్దతు ఇచ్చింది, ఢిల్లీ వేదికగా కానీ ఏదన్నా కానీ రకరకాలుగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన ఈ ఎలాగూ అల్లు అర్జున్ అరెస్ట్ని సీరియస్గా తీసుకోకపోయినప్పటికి కూడా ఖచ్చితంగా దాన్ని అభ్యంతరం బయటకు పెట్టకపోయినప్పటికి కూడా, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఆహా దాంట్లో ఉన్నారు కాబట్టి ఎలాగో సింపతి కోణంలో ఉంటారు. అంటే అన్ని పార్టీలు కూడా అల్లు అర్జున్ వైపు అల్లు కాంపౌండ్లో ఉండిపోయాయి. ఇక లేనటువంటి పార్టీ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అల్లు కాంపౌండ్లో కట్టేశారు. ఎందుకు? అల్లు అర్జున్ ఏదో మెగా హీరోలకు దూరంగా ఉంటున్నారు అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫ్లెక్సీలు వేసి ఆయనకి దండలు వేశారు అల్లు అర్జున్కి, అలాగే బెనిఫిట్ షోలను ప్రమోట్ చేశారు. ఎందుకు? కేవలం మెగా కాంపౌండ్కి మెగా హీరోలకి ఈయన దూరంగా ఉంటున్నాడు అనేది. కానీ మీరు ఒకటి గమనిస్తే, చాలా నిశ్చితంగా సీరియస్గా మీరు గమనిస్తే కనుక ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత మొత్తం అబ్జర్వ్ చేస్తే మొత్తం పొలిటికల్ పార్టీలు అల్లు కాంపౌండ్లో ఉన్నాయి. ఫస్ట్ అల్లు కాంపౌండ్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత అల్లు కాంపౌండ్లోకి దూరినటువంటి పార్టీ బీజేపీ. అందుకే బీజేపీ వాళ్ళు అల్లు అర్జున్కి ముక్త కంఠంతో ఏకగ్రీవంగా సపోర్ట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఫస్ట్ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యము అని చెప్పి, ఇది సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆయన ఖండించారు. ఆ తర్వాత పురంధరేశ్వరి గారు కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేశారు. సో ఇక బీజేపీ లీడర్లు అందరూ కూడా అసలు ఏం పేకలేరు అల్లు అర్జున్ని అనే యాంగిల్లో రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, అసలు ప్రభుత్వ వైఫల్యం ఇది అని చెప్పి ఆ యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకనంటే అక్కడ ఎవరికో యాంగిల్లో వాళ్ళు పొలిటికల్గా అనుకూలంగా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికేమో బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ని ఓన్ చేసుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి, దేశంలో ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ పార్టీని బలహీనపరచడానికి బీజేపీ వాళ్ళు కూడా దాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. ఎందుకంటే కూటమిలో జనసేన పార్టీ ఉంది. సో జనసేన పార్టీ ఉంది కాబట్టి కూటమిలో ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అలానే స్పందిస్తారు. ఇక జనసేన ఎలాగూ దూరంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో, ఈ రక్త సంబంధీకులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో బయట వ్యక్తులు ఎవరైనా జ్వరపడితే కనుక వాళ్లే ఫెయిల్ అవుతారు. కారణం ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు అందరూ ఒకటి అవుతారు. ఇప్పుడు మనం దృశ్యాలను కనుక చూస్తే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత కానీ 3 గంటల పాటు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి వెళ్ళి అక్కడే ఉన్నారు. మళ్ళీ ఈ అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్గా చిరంజీవి గారు ఢిల్లీ పెద్దలతోటి, కాంగ్రెస్ పెద్దలతోటి మాట్లాడారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి రేవంత్ రెడ్డి గారికి సందేశం ఇవ్వడమో, లేదంటే చురకలు అంటించడమో, లేదంటే వార్నింగ్ ఇవ్వడమో జరిగింది. అందుకే దిల్ రాజు గారు ఎంటర్ అయ్యి దీనికి ఒక ముగింపు పలికారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే అన్ని పార్టీలని, రాజకీయ పార్టీలన్నింటిని కూడా అల్లు అరవింద్ గారు తన మాస్టర్ బ్రెయిన్ తోటి తన కాంపౌండ్లో కట్టేశారు. అలాగే టాలీవుడ్ మార్కెట్ అంతటిని కూడా క్యాప్చర్ చేసేసారు. అసలు వాస్తవం ఇది. మెగా అలాగే అల్లు కాంపౌండ్ మధ్య వాస్తవంగా రాజకీయపరమైన విభేదాలు కానీ, సినిమాకు సంబంధించిన విభేదాలు కానీ లేవు అనేది ఆ ఫ్యామిలీల గురించి చెప్పేటువంటి మాట. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే అటు అల్లు కాంపౌండ్ వేరు, ఇటు మెగా కాంపౌండ్ వేరు అనేటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మీరు సీరియస్గా అబ్జర్వ్ చేయండి, అల్లు అరవింద్ గారు మాస్టర్ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి ఆలోచన మార్కెటింగ్ క్యాప్చర్ చేయటం ఫస్ట్, అది సక్సెస్ అయ్యారు. ఇవాళ 2,000 కోట్ల రూపాయలకు దాదాపుగా వసూళ్ళకి పుష్ప 2 రీచ్ అవుతుందంటే కేవలం అల్లు అరవింద్ గారు మాస్టర్ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక
పొలిటికల్గా కూడా మద్దతు ఉండాలి కాబట్టి ప్రతి పార్టీ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అల్లు అర్జున్ గారికి ఆయన అరెస్ట్ని ఖండిస్తూ మద్దతు ఇచ్చాయి, సంఘీభావం ప్రకటించాయి. ఆ కేసు విచారణ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు వీటన్నిటిని కూడా తప్పుపట్టారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు తప్ప అందరూ పరోక్షంగానైనా సరే అల్లు అర్జున్కి మద్దతు ఇచ్చారు. అంటే ఢిల్లీ కాంగ్రెస్ కోణంలో దించుకొని చూస్తే కాంగ్రెస్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని తప్పుడుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇది అల్లు అరవింద్ గారి మాస్టర్ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి ఐడియా. అల్లు కాంపౌండ్లో ప్రస్తుతం పొలిటికల్ పార్టీలు అలాగే టాలీవుడ్ మార్కెట్ ఉంది, అది అలానే ఉండాలి, దాన్ని పదిలంగా ఉంచుకోవాలనేది అల్లు అరవింద్ గారి యొక్క స్ట్రాటజీ. దాని ప్రకారమే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యం కూడా. కాబట్టి వాళ్ళ మధ్య అల్లు అలాగే మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనేదానికి ఈ సంఘటన కొంత ఉదాహరణలు చెప్తుంది. సాధారణంగా కూడా ఉండదు కూడా, ఉండేటువంటి అవకాశం కూడా. ఇదంతా జస్ట్ పొలిటికల్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పి అనుకోవచ్చు. నిజంగా అంతేనా లేదంటే గొడవలు ఉన్నాయా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.